హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి మనం కపిల్ తీర్థం దగ్గర ఉన్న ఓరియన్ హోటల్లో ఉన్నామండి. ఈ ఓరియన్ హోటల్ వచ్చేసి చాలా పాతదండి, చాలా సంవత్సరాల నుంచి ఉంది. వీళ్ళది ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ కొర్లగుండ దగ్గర ఎస్కే అని ఉందండి. ఆ తర్వాత ఇక్కడ ఓరియన్ పెట్టారు. మళ్ళీ గరుడవారధి ఎంట్రన్స్లో, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఓరియన్కి ఒక 100 మీటర్ల దూరంలో గరుడవారధి ఎంట్రన్స్లో ఇంకోటి ఉంది ఓరియన్. కరకమ్మార్ రోడ్లో ఇంకోటి ఓటీసీని ఓరియన్ టిఫిన్ సెంటర్ అనే ఇంకోటి ఉందండి. ఇక్కడ మార్నింగ్ 4 o'clock నుంచి మీకు టీ అవన్నీ స్టార్ట్ అవుతాయి. నైట్ 11 o'clock 11:30 వరకు ఉంటాయండి. ఇక్కడ చైనీస్, నార్త్ ఇండియన్, తందూరి అన్నీ ఉంటాయి. సౌత్ ఇండియన్ ఉంటుంది, సౌత్ ఇండియన్ థాలీ ఉంటుంది, టిఫిన్ సెక్షన్ ఉంటుంది, చాయ్ సెక్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడు పోయి చూసినా ఇక్కడ 100 మంది తక్కువ ఉండరండి. లోకల్ వాళ్ళు వస్తారు, టూరిస్ట్ వాళ్ళు వస్తారు. మీకు ఇక్కడ బయట కూర్చొని తినే ఫెసిలిటీ కూడా ఉంది. బయట కూర్చొని టీ తాగి హ్యాపీగా కాసేపు కాలక్షేపం చేసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు. బయట కూర్చొని టీ తాగుతా శేషాచలం కొండలో మన ఘాట్ రోడ్ ఉంటుంది కదా, కొండపైకి పోయేది, తిరుమల కొండపైకి పోయేది, ఆ ఘాట్ రోడ్ చూస్తా కూడా మీరు చాలా మంచి సీనరీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందండి. మీకు బయట నాన్ ఏసీ సెక్షన్ ఉంటుంది, లోపల ఏసీ సెక్షన్ ఉంటుంది. నాన్ ఏసీ సెక్షన్లో అయితే సెల్ఫ్ సర్వీస్ ఉంటుందండి, సర్వీస్ ఉండదు. లోపల ఏసీ సెక్షన్లో అయితే మీకు సర్వీస్ ఉంటుంది. వీళ్ళు స్టార్టింగ్ ఏ క్వాలిటీ అయితే ఇచ్చారో ఇప్పటి వరకు కూడా అదే క్వాలిటీ ఇస్తున్నారండి. అందుకోసమనే మీకు చాలా క్రౌడ్ ఉంటుంది. అసలు తిరుపతికి వచ్చే వాళ్ళు కంపల్సరీ ఒకసారన్నా వెళ్ళేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఓరియన్ దగ్గర ఆగేసి కనీసం టీ అయినా తాగేసి వెళ్తారు. చాలా బాగుంటుంది టీ కూడా ఇక్కడ. ఇంకేంటండి, చూడండి అక్కడ చూడండి, కార్లు ఎన్ని కార్లు ఉన్నాయో, చాలా కార్లు ఉన్నాయి. ఇంకా మళ్ళీ పక్కన కూడా సైడ్కు పార్కింగ్ సందులో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా తిరుపతికి వస్తే ఓరైన హోటల్లో తిని ఉంటే కామెంట్ చేయండి. తినకపోయింటే ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు క్వాంటిటీ కూడా బాగానే ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి తింటే మాత్రము. అక్కడ చూడండి ఎంత జనం ఉన్నారో చూడండి. అసలు ఆ జనం చూడండి బాబు, అదే జాతర జరుగుతుందా అన్నట్లుంటుంది. మీకు తిరుపతిలో జరిగే గంగ జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, కానీ ఓరియన్ దగ్గర రోజు జాతర మాత్రమే ఉంటుంది. జనము అంత క్రౌడ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా ప్లస్ పాయింట్ వచ్చేసి వీళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేయడమే. దానివల్ల వీళ్ళకు అసలు చాలా గుడ్ విల్ ఉంది. అందుకోసమనే 4-5 బ్రాంచెస్ పెట్టారు వీళ్ళు. ఎన్ని కార్లు చూడండి అసలు, కార్లు, బైకులు, ఇంకా సరదాగా లోకల్ వాళ్ళు కూడా వాకింగ్ వచ్చేదానికి ఇక్కడ టీ తాగేసి అలా పోయి వాకింగ్ పోయి ఇచ్చేసి మళ్ళీ కాసేపు ఒక పావు గంట అరగంట కూర్చొని మళ్ళీ ఇంకో టీ తాగి లేదంటే కాఫీ తాగి వెళ్తారనమాట. పైన మీకు లాడ్జ్ కూడా ఉంటుందండి. అదిగోండి, అదే లాడ్జ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.